ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను విండోస్ 10లో మీ డెస్క్టాప్ మీద దిస్ పీసీ లేదా మై కంప్యూటర్ ఐకాన్ కనిపించకపోతే దాన్ని ఎట్లా ఎనేబుల్ చేసుకోవాలి. ఒక్కోసారి మనం ఈ దిస్ పీసీ లేదా మై కంప్యూటర్ ఐకాన్ కనిపించకపోతే మనం దాన్ని మైక్ లోపలికి వెళ్ళి దాని షార్ట్ కట్ని తీసుకొచ్చి డెస్క్టాప్ మీద పెట్టుకుంటాం. అలా అవసరం లేదు. నేరుగా విండోస్ ప్రొవైడ్ చేసిన దిస్ పీసీ ఐకాన్ని మనం డైరెక్ట్గా డెస్క్టాప్ మీద ఎనేబుల్ చేసుకోవచ్చు. అది ఎలాగో మనం ఇక్కడ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మీరు ఇక్కడ స్టార్ట్ మెనూ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ గేర్ బటన్ ఉంటుంది. అది సెట్టింగ్స్ మెనూలోకి తీసుకెళ్తుంది. అంతేకాకుండా మీరు ఇలా రైట్ క్లిక్ చేయడం ద్వారా పర్సనలైజ్ అనేటువంటి ఆప్షన్ ద్వారా కూడా మనం నేరుగా వెళ్ళచ్చు. కానీ మనం ప్రాసెస్ ప్రకారం వెళ్దాం. ఇక్కడ విండో మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే అక్కడ మనకి ఆప్షన్స్లో పర్సనలైజేషన్ అనే ఆప్షన్ మనం ఎంచుకుందాం. అక్కడి నుంచి ఇక్కడ ఎడం చేతి పక్కన ఉన్నటువంటి ఆప్షన్స్లో థీమ్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మౌస్ని కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ రిలేటెడ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కింద డెస్క్టాప్ ఐకాన్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఆ డెస్క్టాప్ ఐకాన్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం డెస్క్టాప్ మీద ఏ ఐకాన్లను మనం చూడాలనుకుంటామో వాటి ఆప్షన్స్ కనపడతాయి. అందులో మొట్టమొదట డెస్క్టాప్ ఐకాన్లో మొట్టమొదట కంప్యూటర్ అనేటువంటి ఆప్షన్ ఉంది. ఆ చెక్ బాక్స్ని టిక్తో చెక్ చేస్తే అంటే మౌస్తో ఒకసారి ఆ ఖాళీ బాక్స్లో క్లిక్ చేస్తే టిక్ పెట్టడం ద్వారా అది ఎనేబుల్ అవుతుంది. తర్వాత దాన్ని అప్లై చేయండి, తర్వాత ఓకే చేయండి, సెట్టింగ్స్ బటన్ ఎగ్జిట్ అవ్వండి. ఇక్కడ చూడండి మీకు మై కంప్యూటర్ అదే దిస్ పీసీ. విండోస్ 7లో మనం సాధారణంగా మై కంప్యూటర్ అని పిలుస్తాం. విండోస్ 10కి వచ్చేసరికి దిస్ పీసీగా దాన్ని రీనేమ్ చేశారు. ఇదిగో దిస్ పీసీ అనే ఒక ఐకాన్ని మనం డెస్క్టాప్ మీద తెచ్చుకోగలిగాం. ఇదండి ఈరోజు ట్యూటోరియల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ మీ మిత్రులకు కూడా వెళ్ళడానికి షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మా దగ్గర నుంచి పొందాలనుకుంటే మాత్రం మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు జరిగే నష్టం ఏమి ఉండదు. ఒక 5 నిమిషాలు మీరు మీ టైంని కేటాయి సబ్స్క్రైబ్ చేస్తే మాకు అది మరిన్ని వీడియోలు మీకు అందించే దిశగా మాకు కొత్త శక్తిని ఇస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.